ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. నిన్నటి దినాల్లో చెప్పుకున్నాం, ఎలీషా ఎలాగైతే స్వస్థత పొందాడో దాని గురించి మాట్లాడుకున్నాం. ఆయనలో శోధన ఉండాలి. మా దేశంలో నదులు లేవనా, ఇక్కడ మునగమని చెప్పాడని చెప్పి, కానీ ఎవరో హెచ్చరించడంతో ఏం చేశాడంటే మనసు మార్చుకున్నాడు, శోధనని జయించాడు, స్వస్థత పొందుకున్నాడు అండి. అంతేకాదు ఆ బిడ్డ, రక్షింపబడిన ఆ బిడ్డ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన గురించి ప్రకటించిందండి. మనం క్రైస్తవులం అయి ఉన్నాం, క్రీస్తుని గురించి ఎరిగి ఉన్నాం. ఎంతమంది అండి మనం, ఎంతమంది నశించిపోతున్నారో ఎవరెవరికి మనం తెలియచేసాము. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందామండి. శోధన జయించాడండి. ఎవరు? యేసయ్యనండి. రాళ్ళను రొట్టిగా చేయమన్నాడు. నీకు మొక్కితే ఈ ప్రపంచాన్ని ఇచ్చేస్తాను. ఒరే పిచ్చివాడు, అదంతా చేసిందే నేను, నన్ను నువ్వు మొక్కురా, నా దేవుణ్ణి అనుసరించి నేను నిన్ను కాదని చెప్పి శోధన చేయించాడు ఆయన కూడా. అంతే కదండి. ఎప్పుడైతే స్వస్థత పొందాడో నయమాన్ అంటున్నాడు, తన పరివారంతో కూడా దైవజన్ని యొద్దకు తిరిగి వచ్చి 5వ అధ్యాయము 15వ వచనంలో నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలీలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దోషుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాడు. నిజమేనండి. ఆయన ఉచితముగా పొందుకున్నా ఉచితంగానే మనమన్నాడండి. నిజమే. పొందుకున్న తర్వాత ఎలీషా వచ్చాడు. తన తాలూకా పొందిన స్వస్థతకి వెలకట్టడం మొదలుపెట్టాడు. అంటున్నాడు, నేను ఏ దేవుడిని అయితే పూజిస్తున్నానో, ఆరాధిస్తున్నానో ఆయన తోడు నేను నీ దగ్గర ఆయన జీవము తోడు నేను ఏమీ తీసుకున్నాను అని చెప్పన్నాడు. నిజమే. దేవుని మాటను విని, దేవుణ్ణి వెంబడించి, దేవుడు ఎలాగైతే చేశాడో ఈయన కూడా అలాగే చేశాడు. శోధనని జయించాడు. నాకొద్దు ఈ లోకంలో ఉన్నటువంటిది ఏదేను, నా తండ్రి దగ్గరే ఉన్నదే నేను వదిలిపెట్టి నేను ఇదిగో ఆయన సేవ చేయటానికి వచ్చాను, నువ్వు నాకేంటిస్తావు అని చెప్పి తృణీకరించాడండి. కానీ ఇక్కడ ఆయన ఎంత చక్కగా అంటున్నాడో తెలుసండి, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను ఇంకా అర్పించను. ఎంత మంచి మనసు అండి. ఎప్పుడైతే దేవుణ్ణి రుచి చూశాడో